వెరీ గుడ్. నీ పేరేం పేరప్పా? నేను నవ్వుతా, ఏమనుకోకండి, నాకు నవ్వు వస్తుంది. నవీన్, మన మీద నరదిష్టి పడకుండా, మన మీద నరదిష్టి రాకుండా ఉండాలంటే ఒకటి, మనమన్న కళ్ళకు గంతలు కట్టుకోవాలి, అందరి కళ్ళకన్నా గంతలు కట్టు. ఆయన ప్రశ్న అడుగుతున్నా వచ్చింది నాకు. నవీన్, సారీ, అందరు నవ్వించాలని చెప్పిన. మనకు నరదృష్టి రాకుండా అంటే హనుమంతుడు మెయిన్ ఇంపార్టెంట్. హనుమంతుడు గుడికి పోయిన వాళ్లకు తప్పకుండా నరదృష్టి రాదు. ఎందుకు స్వామి, వేరే దేవుళ్ళకి ఆ పవర్స్ లేవంటే, హనుమంతుడు సహజ బ్రహ్మచారి. బ్రహ్మచర్యం అష్టైశ్వర్య స్వరూపం. శతకోటి యోగములు ఒక బ్రహ్మచర్యమునకు సమానం రావు. బ్రహ్మచర్యాన్ని పరిపూర్ణమైన ధర్మంలో ఈ పరిచయానికి అంటే ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఒక అవతారం అవసరం ఉండే, అదొక వెలితి ఉండే. పరిపూర్ణమైన బ్రహ్మచర్య ధర్మాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈశ్వరుడు రుద్రాంశ సంభూతం నుంచి ఒక కళను తీసి హనుమంతునిగా పుట్టించాడు. అందుకే హనుమంతుని దర్శించుకున్న వాళ్లకు నరదృష్టి పనిచేయదు. సింపుల్. ఇక రెండవది, ఒక నిమిషం. రెండవది, నరదృష్టి ప్రభావం మీ మీదికి రాకుండా ఉండాలంటే, హనుమంతుని కన్నా శక్తివంతంగా మీకు నరదృష్టి ప్రభావం రాకుండా ఉండాలంటే మహాకాళి. కాళి, మహాకాళి. ఇక మహాకాళి విషయానికి వస్తే మానవుల దృష్టి కాదండోయ్. ధాకిని, శాకిని, పిశాచిని, శంకిని ఇత్యాది కరాళ, కంకాళ లాంటి శక్తుల యొక్క కండ్లు కూడా మీ మినబడవు. మోహిని శక్తుల కండ్లు కూడా మీ మినబడవు. ఇక దీంతోపాటు దుష్టగ్రహాల ప్రభావం, దుష్టగ్రహాల యొక్క పీడనం, పాపగ్రహాల ప్రభావం, శత్రుగ్రహాల పీడనం కూడా మీ మినికి రాదు. కాళి అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరి చూపున్న తోటికి ఈశ్వరుడు కూడా రాడో, షీఈస్ కాళి. అది మీరు ఇంకొక సౌలభ్యం, ఇంకా మీ మీద చేతబడులు, బ్లాక్ మ్యాజిక్, ఈ దుష్ట ప్రయోగాలు, ఈ నరదృష్టి ఏదో తెచ్చి చల్లడం, అంటియడం, పోయడం, బాటకు పోయడం, ఇంటికి రుద్దడం, ఒంటికి రుద్దడం, ఇవేవి మీకు ప్రభావం కాకుండా అంటే సింహవాహిని అయినటువంటి దుర్గాని ఆశ్రయించండి, మీకు ఏమి రావు. అసలు సింహం అంటే ఏంటో తెలుసా? సింహం, అమ్మవారి మీద సింహం ఉంటుందా? సింహం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ సింహంకు ఉండేటటువంటి పవర్ అమ్మవారే దాన్ని అణిచివేసింది, ఇంకెవరు అణిచివేయలేకపోయినా. అందుకే ఆవిడ దాని మీద కూర్చున్నది. కుసర బచ్చ నేనుండా, నన్ను చూసుకో ఫస్ట్ అంటది ఆమె. సింహం మీద ఎందుకు కూర్చున్నది అమ్మవారు అనే దానికి పెద్ద కథనే ఉందండోయ్. సింహం మీద కూర్చున్న అమ్మవారికి ఇట్లా చేతెత్తి మొక్కినా కూడా, ఇక ముందు చెప్పినవి కూడా, ఇది కూడా అన్నీ ఆడైపోతాయి మీకు. అలా ఈ ముగ్గురు దేవతలను మీరు నమస్కారం చేసుకొని దండం పెట్టుకుంటే తప్పకుండా మీకు నరదృష్టి ప్రభావం తగ్గుతుంది. నారాయణ, అర్థమైందా? ఏం పేరు పని పేరు? నవీన్, అర్థమైందా? ఇంక ఇంతకంటే లాజిక్గా నీకు చెప్పాలంటే, సింపుల్గా చెప్పాలంటే, ఎవరి దృష్టి మన మీద పడకుండా ఉండాలంటే హిమాలయ పర్వతాలకు ఆడే ఎవ్వరు ఉండరండి, ప్రశాంతంగా ఉంటుంది. కనీసము ఒక కాకి పిచ్చుక శబ్దం కూడా ఉండదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఎవ్వరు ఉండరు. కేవలం మన కళ్ళు మనలే చూసుకోవాలి, ఇంకెవరి కళ్ళు మన మీద ఉండవు. ఏం పని మొక్కినావు నవీన్? నీ ఎనర్జీ లెవెల్స్ ఇంకా బాగా డిపాజిట్ అయ్యలేవు కానేమో. ఇప్పుడు మనం ఒక కారు తీసుకోవాలనుకుంటాం, దానికి సరిపడ బ్యాంక్ బ్యాలెన్స్ చూపిస్తేనే మనకు ఆ కారు ఇస్తారు కదా. నీలో పాజిటివిటీ అనేది ఇంకా యాక్టివేట్ అయ్యలేకుంటుంది. అందుకే నీ వరం పనిచేసి లేదు. నీ వరం, ఆ భగవంతుని వరం నీ మీద పనిచేసి లేదు. ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా ప్రయత్నం చేయలే. ఇప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే, గుండు సూది మీద తల మోపి కాళ్ళు పైకి చేసి తపస్సు చేస్తాడు 1000 సంవత్సరాలు. రాడు దేవుడు.
తప్పుకోడైనా తగ్గడు, మళ్ళీ తపస్సు చేస్తాడు. అంటే ఏమంటాడు, నా తపస్సు ఇంకా పరిపూర్ణం కాలేదు, నా తపం యొక్క శక్తి ఇంకా పెరగలేదేమో, మళ్ళీ చేస్తాడు. అట్లా ఎన్ని రోజులు ఆయన మొక్కబట్టి హనుమంతునికి? 6 నెలలు అయింది మొక్కినవి, ఇంకా కోరిక నెరవేరలేదు కదా. అయితే ఇప్పుడు ఒక పని చేయి, ఒక 6 సంవత్సరాలు మొక్కు, నెరవేరుతుంది. 6 నెలలు మొక్కినంత మాత్రాన నీ కోరిక నెరవేరాలని ఏమైనా రూల్ ఉందా? మొక్కేదే పని చేసినావా? సపోర్ట్ కొట్టండియా. నవీన్, నేను ఒక మాట అడుగుతా, ఏమనుకోవా? 6 నెలలు మొక్కినంత మాత్రాన దేవుడు వరం ఇచ్చిలేడని బంద్ చేసినావు కదా. 6 నెలలు ఆయనను మొక్కినంత మాత్రాన వరం ఇవ్వలేదని ఆయన మొక్కేది బంద్ చేసినావు. ఇప్పుడు 6 నెలలు అనే కదా. 6 సంవత్సరాలు మొక్కినవా? అయితే రేపు ఈ వారాహి దీక్ష అనేది నేను వస్తా, హనుమంతుడు ఎవరు నాకు హనుమంతుని చూపెట్టి నేను అడుగుతా. ఏ ఊరు మీది? ఆడికి వస్తా, నేను అడుగుతా, ఏమప్పా పిల్లాడు 6 ఏళ్ళు పూజ చేసినంట, నువ్వు ఇట్లా వరం ఇవ్వకుంటే వాడు నా మీద ఫైర్ చేయనీకి అంటుకున్నాడు అని చెప్తా డైరెక్ట్. ఏంలే, 6 ఏళ్ళు నీకు దేవుడు వరం ఇవ్వలేదని బాధపడి నువ్వు మొక్కడం బంద్ చేసినావు కదా. నేను ఒక ప్రశ్న వేస్తా, 6 సంవత్సరాలు ఒక వ్యాధి చేత మనం బాధపడుతూ బెడ్ మీద ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా 6 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు ఒక కాలు నొప్పి, గుండె నొప్పి, ఏదో ఒక నొప్పితో ఉంటాం. 6 ఏళ్ళు ఒక రోగం చేత బాధపడుతున్నామని ప్రాణం అయితే తీసుకోము కదా. తీసుకుంటామా? రోగం అట్లా ఈడ్చుకుంటూ పోతామా లేదా? పోతామా? పోవా? అలాగే కోరిక తీరలేదని భగవంతునికి దూరం కాకూడదు, అది ధర్మం కాదు. అది కోరిక తీర్చినా తీయకపోయినా, వరం ఇచ్చినా ఇయ్యకపోయినా మనిషిగా పుట్టినవు కాబట్టి దేవునికి మొక్కాలి. కుక్కలు మొక్కాయి కదా నాయన, పందులు మొక్కాయి కదా, గాడిదలు మొక్కాయి కదా, మొక్కుతాయా? నువ్వు మనిషివే కాదా, మొక్కాలి. కోరిక తీరినా తీరకపోయినా మొక్కాలి, అవునా కదా?